ఏ సైలెంట్ వాయిస్ పార్ట్ 3. షోయా షోకో మళ్ళీ కలిసిన తర్వాత వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ నెమ్మదిగా మొదలవుతుంది. మొదట్లో ఇద్దరూ ఎక్కువగా మాట్లాడరు. షోయా ఇంకా తను చేసిన తప్పు గుర్తొచ్చి షోకో కళ్ళలోకి కూడా సరిగా చూడలేడు. కానీ షోకో మాత్రం అతన్ని నార్మల్గానే ట్రీట్ చేస్తుంది. గతాన్ని మర్చిపోయి ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంది. ఒకరోజు షోయా షోకోకి తన బెస్ట్ ఫ్రెండ్ అయిన టొమోహిరో నాగత్సుకను పరిచయం చేస్తాడు. నాగత్సుక చాలా ఫన్నీ వ్యక్తి. అతను షోకోతో కూడా వెంటనే స్నేహం చేస్తాడు. చాలా రోజుల తర్వాత షోయా జీవితంలో మొదటిసారి నిజమైన ఫ్రెండ్స్ ఉండటం ఎలా ఉంటుందో అనుభవించడం ప్రారంభిస్తాడు. కొద్ది రోజుల తర్వాత వాళ్ళు పాత క్లాస్మేట్స్ అయిన మియోకో, నావోకా, మికి, సటోషిన్ను కూడా కలుస్తారు. అయితే అందరూ మారిపోయారని అనుకోవడం పొరపాటు. ముఖ్యంగా నావోకాకు షోకో అంటే ఇంకా ఇష్టం ఉండదు. ఆమె ఇప్పటికీ షోకోనే సమస్యలకు కారణమని భావిస్తుంది. ఒకరోజు అందరూ కలిసి అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్తారు. మొదట అంతా చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ చిన్న చిన్న మాటలు పెద్ద గొడవగా మారిపోతాయి. నావోకా షోకోతో చాలా కఠినంగా మాట్లాడుతుంది. నువ్వు ఎప్పుడు అందరినీ ఇబ్బందుల్లో పడేస్తావు అని అంటుంది. ఆ మాటలు విన్న షోకో ఏమీ మాట్లాడదు. చిన్నగా స్మైల్ చేస్తుంది. కానీ ఆమె మనసులో మాత్రం చాలా బాధ ఉంటుంది. ఆ రోజు తర్వాత షోకో తనను తాను నిందించుకోవడం ప్రారంభిస్తుంది. నా వల్లే అందరూ గొడవ పడుతున్నారు, నేను లేకపోతే అందరూ సంతోషంగా ఉంటారు అని అనుకుంటుంది. షోయా మాత్రం ఈ విషయాలేవి గమనించలేడు. తన జీవితంలో మళ్ళీ ఫ్రెండ్స్ రావడం వల్ల అతను కొంచెం సంతోషంగా ఉంటాడు. కానీ షోకో మనసులో ఎంత పెద్ద తుఫాన్ నడుస్తుందో అతనికి తెలియదు. ఒకరోజు షోకో ధైర్యం చేసి షోయాకి తన ఫీలింగ్స్ చెప్పాలని నిర్ణయించుకుంటుంది. ఆమె చాలా కష్టపడి ఐ లవ్ యూ అని చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమె మాటలు స్పష్టంగా వినిపించకపోవడంతో షోయాకు ఆమె మూన్ అని చెప్పిందనిపిస్తుంది. అతను నవ్వుతూ మూన్ ఏమిటది అని అడుగుతాడు. షోకో ఒక్కసారిగా సిగ్గుపడి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. షోయాకు మాత్రం ఆమె నిజంగా ఏం చెప్పాలనుకుందో అర్థం కాదు. ఆ రోజు నుంచి షోకో మరింత సైలెంట్ అయిపోతుంది. బయటకు నవ్వుతున్నట్టే కనిపించినా లోపల మాత్రం తను అందరికీ భారమని నమ్మడం ప్రారంభిస్తుంది. ఆమె చిరునవ్వు వెనుక ఎంత బాధ దాగి ఉందో ఎవరూ గుర్తించలేరు. ఇదే కథను ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ వైపు తీసుకెళ్తుంది. రోజులు గడుస్తున్న కొద్దీ షోకో బయటకు చూస్తే స్మైల్ చేస్తూనే ఉంటుంది. కానీ ఆమె మనసులో మాత్రం ఒక్కటే ఆలోచన, నా వల్లే అందరూ బాధపడుతున్నారు, నేను లేకపోతే వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. ఈ ఆలోచనలు ఆమెను నెమ్మదిగా పూర్తిగా కుంగదీస్తాయి. ఒకరోజు వాళ్ళ ఊర్లో పెద్ద ఫైర్ వర్క్స్ ఫెస్టివల్ జరుగుతుంది. ఆకాశం మొత్తం రంగురంగుల వెలుగులతో మెరిసిపోతుంది. అందరూ పండుగను ఆనందంగా చూస్తుంటారు. షోయా కూడా తన కుటుంబంతో బయటికి వెళ్తాడు. అదే సమయంలో షోకో మాత్రం తన ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఆమె నెమ్మదిగా తన గది నుంచి బయటికి వచ్చి అపార్ట్మెంట్ పై అంతస్తుకు వెళ్తుంది. ఆకాశంలో వెలుగుతున్న పటాకులను చివరిసారి చూస్తుంది. ఆమె కళ్ళలో కన్నీళ్లు. క్షమించండి అని మెల్లగా అంటుంది. తరువాత బాల్కనీ అంచు మీద నిలబడుతుంది. అదే సమయంలో షోయాకి ఏదో అనుమానం వస్తుంది. వెంటనే షోకో ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఆమె గదిలో ఎవరూ ఉండరు. బాల్కనీ తలుపు తెరిచి ఉండటం చూసి అతను భయంతో పైకి పరిగెత్తాడు. అక్కడ షోకో కిందకు దూకబోతున్న క్షణంలో షోయా ఆమె చేతిని గట్టిగా పట్టుకుంటాడు. షోకో వద్దు అని గట్టిగా అరుస్తాడు. షోకో ఏడుస్తూ ఐఎమ్ సారీ అని మాత్రమే చెప్తుంది. షోయా తన శక్తి అంతా ఉపయోగించి ఆమెను పైకి లాగుతాడు. చివరకు షోకో సురక్షితంగా పైకి వస్తుంది. కానీ షోయా మాత్రం తన బ్యాలెన్స్ కోల్పోయి కింద పడిపోతాడు. ఆ సంఘటనలో షోయాకు తీవ్ర గాయాలవుతాయి. అతన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు.
డాక్టర్లు అతను కోమాలోకి వెళ్ళాడని చెప్తారు. రోజులు, వారాలు, నెలలు గడిచిపోతాయి. షోకో ప్రతిరోజు అతన్ని చూడ్డానికి వస్తుంది. అతని మంచం పక్కనే కూర్చొని ఏడుస్తూ నా వల్లే ఇలా జరిగింది అని తనంతాను నిందించుకుంటుంది. ఒకరోజు అందరూ ఎదురు చూసిన క్షణం వస్తుంది. షోయా నెమ్మదిగా కళ్ళను తెరుస్తాడు. అతను మెలకువ రావడంతో అతని అమ్మ, స్నేహితులు, షోకో అందరూ ఎంతో సంతోషపడతారు. కొద్ది రోజుల తర్వాత షోకో అతన్ని కలుస్తుంది. ఆమె ఏడుస్తూ నన్ను క్షమించు అని చెప్తుంది. అప్పుడు షోయా చిన్నగా నవ్వుతూ క్షమాపణ చెప్పాల్సింది నేను, నువ్వు కాదు అని అంటాడు. ఆ మాటలు విన్న షోకో మరింతగా ఏడుస్తుంది. కొన్ని రోజుల తర్వాత స్కూల్ కల్చరల్ ఫెస్టివల్ జరుగుతుంది. చాలా రోజుల తర్వాత షోయా జనాల మధ్య నడుస్తాడు. ఇంతవరకు అతనికి ప్రతి మనిషి ముఖం మీద పెద్ద ఎక్స్ గుర్తు కనిపించేది. అది అతని భయం, అపరాధ భావన, ఒంటరితనానికి గుర్తు. కానీ ఆ రోజు అతను ఒక్కొక్కరి ముఖం వైపు ధైర్యంగా చూస్తాడు. అద్భుతంగా ఆ ఎక్స్ గుర్తులు ఒక్కొక్కటిగా మాయమవుతాయి. మళ్ళీ మనుషులతో జీవించగలననే నమ్మకం అతనికి వస్తుంది. అతని కళ్ళల్లో కన్నీళ్లు నిండిపోతాయి. ఈసారి అవి బాధ కన్నీళ్లు కాదు, ఉపశమనం, ఆశ, కొత్త జీవితానికి నాంది. షోకో అతని పక్కనే నిలబడి చిరునవ్వు నవ్వుతుంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. ఎలాంటి పెద్ద మాటలు ఉండవు, కానీ వాళ్ళ చూపులే చెప్తాయి. గతం మారదు, కానీ భవిష్యత్తును మనమే మార్చుకోవచ్చు. అలా షోయా తన అపరాధ భావన నుంచి బయటపడతాడు. షోకో కూడా తనను తాను ప్రేమించడం నేర్చుకుంటుంది. ఇద్దరు కొత్త ఆశతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ది ఎండ్.